ఇక్కడ ఏ అనగా మైనస్, బి అనగా డివైడెడ్, సి అనగా ప్లస్, డి అనగా మల్టిప్లై. అయితే 15b 3c 30a 12d 2 విలువ ఎంత? వెరీ సింపుల్. ఇక్కడ చూడండి 15, ఇక్కడ బి అంటే మనకి ఏమి ఇచ్చిండు? బి అనగా డివైడెడ్, అంటే బి ప్లేస్లో మనం ఏం రాసుకోవాలా? డివైడెడ్ సింబల్ రాసుకోవాలా. నెక్స్ట్ 3, తర్వాత సి అనగా ఏమున్నది ఇక్కడ మనకు? ప్లస్, సి ప్లేస్లో ప్లస్ గుర్తుని. నెక్స్ట్ సి 30, తర్వాత ఏ అనగా ఇక్కడ ఏముంది? మైనస్, ఏ అనగా మైనస్. నెక్స్ట్ 12, ఇక్కడ డి అంటే మనకి ఏమి ఇచ్చిండు? మల్టిప్లై ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది? మనకు బోర్డ్ మాస్ ప్రకారం డివైడెడ్ ఫస్ట్ అంటే 15/3 ప్లస్ 30 మైనస్ 12 ఇంటూ 2. నెక్స్ట్ 3 5s 15, 5 ప్లస్ 30 మైనస్ 12 ఇంటూ 2 అంటే బోర్డ్ మాస్ ప్రకారం నెక్స్ట్ ఇంటూ అనేది వస్తుంది, మల్టిప్లై, నెక్స్ట్ మల్టిప్లై వస్తుంది. 12 ఇంటూ 2 24. నెక్స్ట్ ఏమొస్తుంది? ప్లస్ చేయడం, ప్లస్ 5 30 35 మైనస్ 24. 35 నుంచి మైనస్ 24 అంటే 11.